మీరు పోస్టల్ జీడీఎస్ సెకండ్ మెరిట్ లిస్ట్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. పోస్టల్ జీడీఎస్ సెకండ్ మెరిట్ లిస్ట్ రిజల్ట్స్ వచ్చాయి. అయితే అన్ని స్టేట్స్‌కి రాలేదు. కొన్ని స్టేట్స్‌కి మాత్రమే వచ్చాయి. అవేవో చూసుకుందాము. నేను చెప్పే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూడండి, మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. హలో ఆల్, వెల్కమ్ టు గైడ్ ఫర్ యూ ఛానల్. ఇప్పటికే మనకు పోస్టల్ జీడీఎస్ ఫస్ట్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయ్యి రిజల్ట్స్ వచ్చి అలానే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ మనకి అంటే ఎవరెవరు డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి అటెండ్ అవ్వలేదు, అలానే ఇంకా వేకెన్సీస్ ఏవున్నాయి, ఆ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి పెట్టారు. యాక్చువల్లీ రిజల్ట్స్ అనేవి మనకు 25th రిలీజ్ అవ్వాల్సి ఉండింది. కాకపోతే ఇంకా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల 29th ఆర్ April 4th లోపు రిజల్ట్స్ వస్తాయి అని చెప్పి మనకైతే అప్డేట్ వచ్చింది. దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా నేనైతే మన ఛానల్లో వీడియో చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా లాస్ట్ ఇయర్ ఏం జరిగిందంటే ఫస్ట్ మెరిట్ లిస్ట్ అన్ని స్టేట్స్‌కి ఒకేసారి ఇచ్చారు. కానీ కొన్ని స్టేట్స్‌కి మాత్రం చాలా లేట్‌గా రిలీజ్ చేశారు. అంటే సెకండ్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత థర్డ్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసేటప్పుడు కొన్ని స్టేట్స్‌కి సెకండ్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేశారు. అదెందుకంటే వాళ్ళు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడంలో ఇలా కొంచెం డిలే అనేది జరిగిందంట. కాబట్టి అలా జరిగింది. మీరు మణిపూర్ కానీ, మేఘాలయ, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్ ఇలా పెట్టుకుంటే మీకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఆ స్టేట్స్‌కి కాంపిటీషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇంకా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వీటికి పెట్టారంటే కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. వీటిలో మనకి వేకెన్సీ ఒక 139-150 వరకు మాత్రమే ఉన్నాయి. కానీ కాంపిటీషన్ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. చూద్దాము ఎవరికి వస్తుందో ఈ సెకండ్ మెరిట్ లిస్ట్‌లో. ఇంకా మీరు ఏ స్టేట్‌కి, ఏ రీజన్‌కి అప్లై చేశారో కింద కమెంట్ చేయండి. నేను ఏదైనా ఛాన్స్ ఉందా లేదా అనేది చెప్తాను. ఇంకా సెకండ్ మెరిట్ లిస్ట్ అయిపోయిన తర్వాత కూడా మనకు ఒక థర్డ్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది. ఇదన్నమాట. దీని గురించి ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది మీకు ఐడియా ఉంది కదా. అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి అక్కడైతే పోస్ట్ చేస్తారు లిస్ట్ అనేది పీడిఎఫ్. సో మీరైతే లేదంటే పోస్టల్ జీడీఎస్ అని సెర్చ్ చేయగానే మీకు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సెర్చ్ చేసి మీరు రిజల్ట్ వస్తే పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అప్డేట్ ఎటువంటిది వచ్చినా ముందుగానే మన ఛానల్లో అప్లోడ్ అవుతుంది. సో మీరైతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.